సోషల్ మీడియా మన చేతిలో ఉన్న ఫోన్లోనే కాదు, మన రోజువారీ జీవితంలోనూ ఒక భాగం అయిపోయింది. ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే ఫోన్, నిద్రపోయే ముందు కూడా ఫోన్, మధ్యలో ఖాళీ దొరికితే చాలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూడటం అలవాటుగా మారిపోయింది. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు టైం ఎక్కడికి పోతుందో తెలియదు. ఒక రీల్ తర్వాత మరొక రీల్, ఒక పోస్ట్ తర్వాత ఇంకో పోస్ట్, ఆగకుండా స్క్రోల్ చేస్తూనే ఉంటాం. కానీ ఈ స్క్రోల్కు ఇక బ్రేక్ పడబోతుందా? లైకులకు గుడ్ బై చెప్పాల్సి వస్తుందా? టీనేజర్ల ఖాతాలపై తల్లిదండ్రుల కంట్రోల్ తప్పనిసరి కానుందా? అసలు మనం సోషల్ మీడియాను వాడుతున్నామా, లేక సోషల్ మీడియానే మనల్ని తనలోకి లాగుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే కీలక విచారణ అమెరికాలో మొదలైంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మేటాపై పిల్లలు, టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని వ్యసనపూరితమైన ఫీచర్లు రూపొందించిందన్న ఆరోపణలతో అమెరికాలో దాఖలైన భారీ కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. 2023లో 29 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కలిపివేసిన ఈ ఫెడరల్ కేసులో ఆరోపణలు నిజమని కోర్టులో తేలితే కేవలం మేటాపై భారీ జరిమానా పడటం కాదు, పిల్లలు, టీనేజర్ల సోషల్ మీడియాను ఉపయోగించే విధానమే మారిపోయే అవకాశం ఉంది. లైక్ కౌంట్లు, ఆటోప్లే, ఇన్ఫినిటీ స్క్రోల్, నోటిఫికేషన్లు, కంటెంట్ రికమెండేషన్లు అన్నిటిపైన కొత్త నియమాలు రావచ్చు. మరి కోర్టు తలుపులు తట్టిన ఈ కేసు చివరికి మన ఫోన్ స్క్రీన్ వరకు ఎలా చేరబోతుంది? వాచ్ దిస్ స్టోరీ. ఈ కేసు వెనుక ఉన్న ప్రధాన ఆరోపణ చాలా సింపుల్ గా కనిపించినా దాని ప్రభావం మాత్రం చాలా పెద్దది. అమెరికా రాష్ట్రాల వాదన ప్రకారం మెటా తన ప్లాట్ఫామ్లను కేవలం ప్రజలు ఉపయోగించుకునేలా మాత్రమే కాకుండా ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లు ఎక్కువసేపు ఉపయోగించేలా డిజైన్ చేసిందట. యూజర్ ఒకసారి యాప్లోకి వచ్చిన తర్వాత బయటకు వెళ్లకుండా మళ్లీ అదే యాప్లోకి వచ్చేలా నోటిఫికేషన్లు, కంటెంట్ రికమెండేషన్లు, ఆటోప్లే, నిరంతర స్క్రోలింగ్ వంటి ఫీచర్లు పనిచేస్తున్నాయని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఇక్కడ అసలు వివాదం ఏంటంటే, ఒక టెక్నాలజీ కంపెనీ తన యాప్ ను ఆకర్షణీయంగా తయారు చేయడం తప్ప కాదు, కానీ పిల్లలు, టీనేజర్లు మానసిక స్థితి, వారి అలవాట్లు, వారి వ్యక్తిగత డేటాను పరిగణలోకి తీసుకోకుండా వారిని ఎక్కువసేపు ప్లాట్ఫామ్ లో ఉంచడమే వ్యాపార లక్ష్యంగా మారితే అది ఎంతవరకు సమంజసం అన్నది ఈ కేసులో కీలక ప్రశ్న. రాష్ట్రాల ఆరోపణల్లో మరో ముఖ్యమైన అంశం పిల్లల వ్యక్తిగత గోప్యత. ముఖ్యంగా 13 ఏళ్లలోపు పిల్లల డేటాను సేకరణకు తల్లిదండ్రుల సమ్మతి అవసరమయ్యే ఫెడరల్ చట్టపరమైన సిఓపిపిఏని మెటా ఉల్లంఘించిందని ఆరోపించారు. జూన్ 30న ఇచ్చిన కీలక ఆదేశాల్లో జడ్జి ఎవన్నే గోన్జాలెస్ రోజర్ మెటా ఈ చట్టంలోని నోటీసు, తల్లిదండ్రుల సమ్మతి నిబంధనలు పాటించలేదని పేర్కొంటూ ఈ అంశంలో రాష్ట్రాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. మెటా కేసును పూర్తిగా కొట్టివేయాలన్న ప్రయత్నాన్ని కోర్టు తిరస్కరించింది. అంటే కేసు విచారణ దశకు రావటమే కాదు, పిల్లల డేటా రక్షణకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో ఇప్పటికే మెటాకు ఎదురుదెబ్బ తగిలినట్టే. ఇక మరో కీలక అంశం సోషల్ మీడియా అలవాటు. రాష్ట్రంలో అనుసరిస్తున్న ఆధారాల్లో మెటా అంతర్గత పత్రాలు, ఉద్యోగం మధ్య జరిగిన చర్చలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ప్లాట్ఫామ్లు టీనేజర్లలో కంపల్సివ్ యూజ్ ను పెంచే అవకాశం ఉందని మెటాలోని కొంతమంది ఉద్యోగులు భావించినట్టు కోర్టు రికార్డుల్లో ప్రస్తావన వచ్చింది. ప్లాట్ఫామ్ డిజైన్ యూజర్ ఎంగేజ్మెంట్ ను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. అయితే యూజర్ ఎంతసేపు యాప్ లో ఉంటే అంత ఎక్కువ ఎంగేజ్మెంట్, అంటే ఎక్కువ ప్రకటనలు, ఎక్కువ ఆదాయం. ఈ బిజినెస్ మోడల్లో పిల్లల్లో మానసిక ఆరోగ్యం ఎక్కడుంది అనే ప్రశ్నను ప్రాసిక్యూటర్లు ముందుకు తెస్తున్నారు. ఇక్కడ లైక్ బటన్ కూడా ఒక చిన్న విషయం కాదు. ఒక టీనేజర్ పెట్టిన పోస్ట్ కు ఎంతమంది లైక్ చేశారు, మరో వ్యక్తి పోస్ట్ కు తనకంటే ఎక్కువ లైకులు ఎందుకు వచ్చాయి, తన ఫోటోకు ఎందుకు స్పందన తక్కువగా ఉంది అనే పోలికలు యువతపై ఒత్తిడి పెంచవచ్చునని రాష్ట్రాల వాదన. అందుకే ఈ కేసు యువ వినియోగదారులకు లైక్ కౌంటర్లు చూపించడానికైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒక చిన్న సంఖ్య కొందరికి కేవలం సంఖ్యే కావచ్చు, కానీ టీనేజర్లకు అదే సంఖ్య తమ సామాజిక గుర్తింపు, తమ రూపం, తమ ప్రాచుర్యాన్ని కొలిచే ప్రమాణంగా మారితే
అక్కడే సమస్య మొదలవుతుందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇన్ఫినిట్ స్క్రోల్ మనలో చాలా మందికి తెలిసిన అనుభవే. స్క్రీన్ పై వేలిని పైకి లాగితే కొత్త కంటెంట్, మళ్ళీ పైకి లాగితే మరో వీడియో, ఎక్కడ సహజమైన ముగింపు ఉండదు. ఒక వీడియో పూర్తయిన వెంటనే ఇంకో వీడియో ఆటోమేటిక్ గా వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, రికమెండేషన్ వస్తుంది, మళ్ళీ యాప్ ఓపెన్ చేస్తాం. ఇదంతా యూజర్ కు సౌకర్యంగా కనిపించినా పిల్లలు, టీనేజర్ల విషయంలో ఇలాంటి డిజైన్ ఎంతవరకు సముచితం అనే ప్రశ్న ఈ కేసులో ప్రధానంగా మారింది. రాష్ట్రాలు కేవలం డబ్బు కోరటం లేదు, గెలిస్తే మెటా ప్లాట్ఫామ్ల డిజైన్ లోనే మార్పులు చేయాలని కోరుతున్నాయి. పిల్లలు, టీనేజర్ల ఖాతాలకు తల్లిదండ్రుల ధృవీకరణ, వయసు నిర్ధారణ వంటి చర్యలు తీసుకోవాలని, మైనర్లకు లైవ్ కంట్రోల్ పరిమితం చేయాలని, నోటిఫికేషన్లు నియంత్రించాలని, పిల్లలను ఎక్కువసేపు ప్లాట్ఫామ్ లో ఉంచేలా పనిచేసే కొన్ని ఫ్యూచర్లు మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రతి మార్పు అమెరికా అంతటా వెంటనే అమల్లోకి వస్తుందని అనుకోవటం కూడా సరికాదు. కోర్టు ఏ చట్టాల కింద ఎలాంటి పరిహారం లేదా ఆదేశాలు ఇస్తుంది, ఆ ఆదేశాలు ఏ రాష్ట్రాలకు, ఏ వినియోగదారులకు వర్తిస్తాయి, అప్పీల్లో వాటి పరిస్థితి ఏంటి అన్న దానిపైనే ప్రభావం ఆధారపడి ఉంది. ఈ కేసు ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే డబ్బు అంశాన్ని చూడాలి. మెటా తన కోర్టు దాఖలాల్లో 4 రాష్ట్రాలు కోరుతున్న పెనాల్టీలు, డిస్కార్జ్మెంట్ కలిపి $1.4 ట్రిలియన్ వరకు వెళ్లవచ్చునని పేర్కొంది. అంటే $1 ట్రిలియన్ కంటే కూడా చాలా ఎక్కువ. అయితే ఇది కోర్టు ఇప్పటి వరకు విధించిన జరిమానా కాదు. రాష్ట్రాలు విజయం సాధిస్తే పెనాల్టీలను ఎలా లెక్కించాలన్న దానిపైన మెటా చేసిన కోర్టు ఫైలింగ్ లో వెల్లడైన గరిష్ట స్థాయి అంచనా. ఇక్కడ మరో కీలక ట్విస్ట్ కూడా ఉంది. ఈ విచారణలో జ్యూరీ ఉన్నప్పటికీ ఇది సాధారణ బైడింగ్ జ్యూరీ ట్రయల్ కాదు. కోర్టు ఎంపిక చేసిన 8 మంది సభ్యుల అడ్వైజరీ జ్యూరీ ఉంటుంది. వారు తమ అభిప్రాయాన్ని ఇస్తారు, కానీ తుది నిర్ణయం జడ్జి యోవన్నా గోన్జాలెస్ రోజర్స్దే. ఈ ప్రత్యేక విధానం కూడా కేసు ప్రాధాన్యాన్ని చూపిస్తోంది. మెటా మాత్రం రాష్ట్రాల ఆరోపణలను ఖండిస్తోంది. యువత భద్రత కోసం ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టామని, టీనేజర్ల కోసం అనేక సేఫ్టీ ఫీచర్లు తీసుకువచ్చామని, రాష్ట్రాలు సమర్పిస్తున్న ఆధారాలు తమ వాదనను నిరూపించమని కంపెనీ చెబుతోంది. సోషల్ మీడియా వినియోగం వల్ల వచ్చే ప్రతి సమస్యకు ప్లాట్ఫామ్ ను మాత్రమే బాధ్యుడిగా చేయలేమని కూడా మెటా వాదిస్తోంది. అంతేకాదు సోషల్ మీడియా వ్యసనం అనే అంశానికి సంబంధించిన శాస్త్రీయ, న్యాయపరమైన నిర్వచనాలపై కూడా మెటా ప్రశ్నలు లేవనెత్తుతోంది. అంటే ఒకవైపు రాష్ట్రాలు మెటాను ఉద్దేశపూర్వకంగా యువతను ఎక్కువసేపు ప్లాట్ఫామ్ లో ఉంచేలా డిజైన్ చేసింది అంటుంటే, మరోవైపు ఈ ప్లాట్ఫామ్లు సురక్షితంగా ఉండేలా ఇప్పటికే చర్యలు తీసుకున్నాం, ఆరోపణలు సరైన ఆధారం లేవు అని మెటా చెప్తోంది. అయితే ఈ కేసుకు ముందు వచ్చిన మరో తీర్పు కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. న్యూ మెక్సికోలో మెటాపై జరిగిన విచారణలో మార్చి 2026లో జ్యూరీ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పిచ్చింది. అయితే ఈ కేసుకు ముందు వచ్చిన మరో తీర్పు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. న్యూ మెక్సికోలో మెటాపై జరిగిన విచారణలో మార్చి 2026లో జ్యూరీ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పునిచ్చి $375 మిలియన్ సివిల్ పెనాల్టీ విధించింది. ఆ తర్వాత ఆ కేసు రెండో దశలో మరో $567 మిలియన్ చెల్లింపుతో కలిసి మొత్తం రికవరీ $942 మిలియన్ స్థాయికి చేరింది. మైనర్ల రక్షణ వయసు నిర్ధారణ, నోటిఫికేషన్ పరిమితులు, లైవ్ కౌంట్లను డిఫాల్ట్ గా దాచడం వంటి చర్యలు కూడా ఆదేశాల్లో ఉన్నాయి. మెటా ఆ తీర్పును అప్పీల్ చేయనున్నట్టు తెలిపింది. న్యూ మెక్సికో కేసు ఒక రాష్ట్రానికి సంబంధించింది, కానీ ఇప్పుడు ఓక్లాండ్ లో జరుగుతున్న కేసు పరిధి మరింత పెద్దది. 2023లో 29 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కలిసి ఫెడరల్ కేసు వేశారు. అయితే ప్రస్తుత మొదటి ట్రయల్లో ప్రధానంగా కాలిఫోర్నియా, కొలరాడో, కౌంటీకి, న్యూజెర్సీ వాదనలు విచారణకు వస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాల క్లైమ్లలో కొన్ని అంశాలు వేర్వేరు దశల్లో కొనసాగుతున్నాయి. అందుకే ఈ కేసు తీర్పు ఒక్క మెటాకే కాదు, మొత్తం టెక్ ఇండస్ట్రీకి ఒక సంకేతంగా మారే అవకాశం ఉంది. ఈ
ఇది ఇక్కడితో ఆగే వ్యవహారం కాదు. మెటాతో పాటు టిక్టాక్, స్నాప్, యూట్యూబ్ వంటి ఇతర సోషల్ మీడియా సంస్థలపైన అమెరికాలో పిల్లలు, టీనేజర్ల మానసిక ఆరోగ్యం, డేటా రక్షణ, ప్లాట్ఫామ్ డిజైన్ కు సంబంధించిన అనేక కేసులు కొనసాగుతున్నాయి. పాఠశాల, జిల్లాలు, వ్యక్తిగత వినియోగదారులు కూడా సోషల్ మీడియా వ్యసనం, యువతపైన ప్రభావం వంటి అంశాలపైన న్యాయ పోరాటాలు చేస్తున్నారు. అందుకే ఓక్లాండ్ కోర్టులో జరుగుతున్న విచారణను కేవలం మెటా వర్సెస్ అమెరికా రాష్ట్రాలుగా చూడటం కష్టం. ఇది అసలు సోషల్ మీడియా బిజినెస్ మోడల్లా ఎలా ఉండాలి అనే ప్రశ్న కూడా ముందుకు తెస్తోంది. ఒక కంపెనీ తన ప్లాట్ఫామ్ లో యూజర్ ఎక్కువసేపు ఉండాలని కోరుకోవటం సహజమే. కానీ ఆ యూజర్ ఒక చిన్నారైతే, అతని లేదా ఆమె మానసిక పరిపక్వత ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోతే అప్పుడు ఆ కంపెనీ బాధ్యత ఎంత? తల్లిదండ్రుల బాధ్యత ఎంత? ప్రభుత్వం ఎక్కడ జోక్యం చేసుకోవాలి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇక మనలాంటి సాధారణ వినియోగదారుడికి ఈ కేసు ఎందుకు ముఖ్యం? ఎందుకంటే అమెరికాలో కోర్టు ఆదేశాలు, నియంత్రణలు మారితే ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు తమ ప్రొడక్ట్ డిజైన్, పిల్లల భద్రతా విధానాలు, వయసు నిర్ధారణ వ్యవస్థలు, నోటిఫికేషన్ పాలసీలను తిరిగి పరిశీలించే అవకాశం ఉంటుంది. అంటే రేపు మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ప్రతి వీడియో వెంటనే రాకపోవచ్చు. టీనేజర్ ఖాతా తెరవడానికి అదనపు వయసు నిర్ధారణ ఉండవచ్చు. లైకుల సంఖ్య కనిపించకపోవచ్చు. నోటిఫికేషన్ల సమయ పరిమితుల్లో మాత్రమే రావచ్చు. కొన్ని రికమెండేషన్ ఫీచర్లు యువ వినియోగదారులకు భిన్నంగా పనిచేయవచ్చు. కానీ ఇవన్నీ ఇప్పటికిప్పుడు వెంటనే వచ్చే మార్పులు కావు. కోర్టు తుది నిర్ణయం, ఆ తర్వాతి ఆదేశాలు, అప్పీల్ ప్రక్రియ ఇవన్నీ కీలకమే. ఇక్కడ అసలు పోరాటం డబ్బు కోసం కాదు, డిజిటల్ ప్రపంచంలో బాధ్యత ఎవరిది అనే ప్రశ్న కోసం. పిల్లలను ఆకర్షించే యాప్ రూపొందించడం ఒక వ్యాపార వ్యూహం కావచ్చు. కానీ పిల్లల బలహీనతను గుర్తించి వాటినే ఎంగేజ్మెంట్ కోసం ఉపయోగిస్తే అక్కడ వ్యాపారం, బాధ్యత మధ్య గీత ఎక్కడ ఉండాలి? మెటా కేసు ఆ గీతనే నిర్ణయించే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు రాష్ట్రాల వాదనలు అంగీకరిస్తే సోషల్ మీడియా కంపెనీలు తమ ప్లాట్ఫామ్లను ఎలా డిజైన్ చేయాలి, మైనర్ల కోసం ఎలాంటి రక్షణలు వాడాలి, వ్యక్తిగత డేటాను ఎలా సేకరించాలి, యూజర్ ఎంగేజ్మెంట్ కోసం ఎలాంటి ఫీచర్లు అనుమతించాలి అన్న దానిపైన కొత్త ప్రమాణాలు ఏర్పడవచ్చు. అదే సమయంలో మెటా వాదన బలపడితే సోషల్ మీడియా కంపెనీలపైన ఇలాంటి కేసుల్లో ప్రభుత్వాలు ఏ స్థాయిలో జోక్యం చేసుకోవచ్చునన్న దానిపైన ప్రభావం పడుతోంది. అందుకే ఇది కేవలం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కేసు కాదు. ఇది పిల్లల భద్రత వర్సెస్ టెక్ బిజినెస్ మోడల్, వ్యక్తిగత గోప్యత వర్సెస్ డేటా ఎకానమీ, యూజర్ స్వేచ్ఛ వర్సెస్ ప్లాట్ఫామ్ బాధ్యత మధ్య జరుగుతున్న పెద్ద పోరాటం. ఓక్లాండ్ కోర్టులో మొదలైన ఈ విచారణ తీర్పు కోసం ఇప్పుడు అమెరికా మాత్రమే కాదు, ప్రపంచ టెక్ ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తోంది. ఇకపై సోషల్ మీడియా ఎలా ఉండబోతుంది? పిల్లల కోసం ప్రత్యేకంగా మరిన్ని నియంత్రణలు వస్తాయా? లైక్లు, నోటిఫికేషన్లు, ఇన్ఫినిటీ స్క్రోల్, రికమెండేషన్ ఆల్గారిథములపై ఆంక్షలు తప్పవా? లేక మేటా తన వాదంతో కోర్టును ఒప్పిస్తుందా అనేది రాబోయే వారాల్లో తేలనుంది. కానీ ఈ కేసు ఇప్పటికే ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేసింది. సోషల్ మీడియా యూజర్ను ఎంతసేపు స్క్రీన్ ముందు ఉంచగలిగిందన్నదే విషయం కాదు, ఆ యూజర్ ఎవరు, ముఖ్యంగా అతను చిన్నారి అయితే అతని భద్రత ఎంతవరకు కాపాడుతున్నాం అన్నదే ఇకపై సోషల్ మీడియా భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రశ్నగా మారబోతుంది.